జూబ్లీ హిల్స్‌లోని ఆ ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఇప్పుడు శ్మశాన నిశ్శబ్దం అలుముకుంది. శ్రావణి వెళ్ళిన దారి వైపే చూస్తూ శూన్యంలోకి తేరిపారా చూస్తోంది నందిని. ఆమె కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయి. కానీ గుండెల్లో మాత్రం భయంకరమైన తుఫాన్ చెలరేగుతోంది. 12 ఏళ్ల క్రితం ప్రాణభయంతో అల్లాడిపోయినప్పుడు కూడా ఆమెంతలా కుంగిపోలేదు. కానీ ఇప్పుడు తన శీలాన్ని, తన పవిత్రమైన ప్రేమను ఒక లాబొరేటరీలో ఒక యంత్రం ముందు నిరూపించుకోవాల్సి రావడం ఆమెను మానసికంగా కుంగదీస్తోంది. సిద్ధార్థ్ నెమ్మదిగా నందిని దగ్గరకు వచ్చాడు. ఆమె భుజాల మీద చేతులు వేయగానే నందిని ఒక్కసారిగా అతని గుండెల మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఏంటి సిద్ధార్థ్ ఇదంతా? నేను మీ భార్యను నిరూపించుకోవడానికి నా రక్తాన్ని పరీక్షలకు ఇవ్వాలా? నా పిల్లల పుట్టుకను ఈ కోర్టు, ఈ సమాజం సర్టిఫై చేయాలా? ఇదెక్కడి న్యాయం? ఆ శ్రావణ్ అన్న మాటలు విన్నారు కదా, నన్ను ఎంత అసహ్యంగా మాట్లాడిందో. నా పాతివ్రత్యాన్ని ప్రశ్నించే హక్కు ఆమెకెవరిచ్చారు అంటూ కుమిలిపోయింది నందిని. రామ్మోహన్ గారు కూడా తల పట్టుకుని సోఫాలో కూర్చుండిపోయారు. నా కూతురు బతుకు ఇలా బజారున పడుతుందని నేను ఊహించలేదు బాబు. ఆ లండన్లోనే ఉండిపోయి ఉంటే ఏవో చిన్న పనులు చేసుకుంటూ బతికేవాళ్ళం. ఈ ఆస్తులు, ఈ అంతస్తులు మాకొద్దు సిద్ధార్థ్. ఆ రాక్షసి చేతిలో నా బిడ్డ పడుతున్న ఈ నరకం నేను చూడలేకపోతున్నాను అంటూ కన్నీరు మున్నీరయ్యారు. సిద్ధార్థ్ గుండె రంపంతో కోసినట్లవుతుంది. అతను నందిని తల నిమురుతూ, నందిని, దయచేసి ఏడవకు. నీ కన్నీళ్లు చూస్తే నా ప్రాణం పోతుంది. నీ పవిత్రత గురించి నాకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. ఈ సమాజం ముందు మనం తల వంచాల్సిన అవసరం లేదు. కానీ చట్టాన్ని మనం గౌరవించాలి. ఆ శ్రావణి ఉద్దేశం ఏంటో నాకు తెలుసు. నన్ను కార్పొరేట్ సామ్రాజ్యం నుండి కిందకు లాగడానికి నా పిల్లల మీద, నా మీద బురద జల్లుతోంది. ఈ పరీక్ష కేవలం ఒక మెడికల్ టెస్ట్ మాత్రమే కాదు నందిని. ఇది మన 12 ఏళ్ల బంధానికి ఎదురవుతున్న అగ్ని పరీక్ష. ఈ పరీక్షలో మనం గెలవాలి. నువ్వు ధైర్యంగా ఉండాలి అని ఓదార్చాడు. అప్పుడే స్కూల్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న అద్విక్, అద్వైత్ అక్కడికి వచ్చారు. వాళ్ళకి ఇంట్లో వాతావరణం చూసి ఏదో పెద్ద గొడవ జరిగిందని అర్థమైంది. అద్వైత్ ముందుకు వచ్చి సిద్ధార్థ్ చేయి పట్టుకున్నాడు. నాన్న, ఆ ఆంటీ ఎవరు? ఎందుకు మమ్మల్ని హాస్పిటల్కి రమ్మంటుంది? అమ్మ ఎందుకు ఏడుస్తుంది అని అడిగాడు తన పసి గొంతుతో. సిద్ధార్థ్ కింద కూర్చుని ఇద్దరు పిల్లల భుజాలు పట్టుకున్నాడు. వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ, అదేం లేదు కన్నా, నాన్న చాలా పెద్ద కంపెనీ బాస్ కదా. కొంతమంది బ్యాడ్ పీపుల్కి నాన్నంటే ఇష్టం లేదు. అందుకే వాళ్ళు మీరు నా పిల్లలు కాదు, నాన్నకు పిల్లలు లేరు అని అందరికీ అబద్ధాలు చెప్తున్నారు. మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ అంకుల్కి మన బ్లడ్ ఇస్తే వాళ్ళు ఒక సైన్స్ మ్యాజిక్ చేసి మీరే నా సూపర్ హీరోస్ అని ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అప్పుడు ఆ బ్యాడ్ పీపుల్ అందరి నోళ్ళు మూతపడతాయి. మీరు భయపడతారా అని అడిగాడు. అద్విక్ వెంటనే తన చొక్కా చేతులు పైకి మడిచి, నేను అస్సలు భయపడను నాన్న. నేను నీ కొడుకుని. ఎన్ని ఇంజెక్షన్లు ఇచ్చినా ఏడవను. మనం వెళ్ళి ఆ మ్యాజిక్ సర్టిఫికేట్ తెచ్చుకుందాం. అమ్మని ఏడిపించిన వాళ్ళందరికీ బుద్ధి చెప్దాం అన్నాడు ధైర్యంగా. 12 ఏళ్ల పసివాడి నోట ఆ మాటలు వినగానే నందినిలో కూడా తెలియని ధైర్యం వచ్చింది. తన రక్తం, తన భర్త పోలికలు ఆ పిల్లల్లో స్పష్టంగా కనిపిస్తుంటే తనెందుకు భయపడాలి? పిల్లలను స్కూల్కి పంపిన తర్వాత సిద్ధార్థ్ నేరుగా తన స్టడీ రూమ్లోకి వెళ్ళాడు. అతని కళ్ళల్లోని బాధనిప్పుడు భయంకరమైన కోపంగా, కసిగా మారింది. వెంటనే తన లీగల్ టీమ్ హెడ్ మరియు తన పర్సనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ శేఖర్ను అక్కడికి పిలిపించాడు. శేఖర్, లాయర్ ఇద్దరు హుటాహుటిన లోపలికి వచ్చారు. సార్, శ్రావణి మేడం ఇలా కోర్టు ఆర్డర్తో వస్తుందని మనం ఊహించలేదు. మనం ఇప్పుడే హైకోర్టులో స్టే ఆర్డర్ కోసం అపీల్ చేద్దాం అని అడిగాడు లాయర్. సిద్ధార్థ్ చేయెత్తి అతన్ని ఆపాడు. వద్దు, స్టే ఆర్డర్ తెచ్చుకుంటే మనం భయపడి పారిపోతున్నామని ఆ మీడియా వాళ్ళు కోడైకొస్తారు. నందిని పరువు ఇంకా బజారున పడుతుంది. మనం ఈ సవాల్ని స్వీకరిద్దాం. ఈరోజు సాయంత్రం మేము ముగ్గురం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి DNA శాంపుల్ ఇస్తాం అన్నాడు ఖచ్చితంగా. కానీ సార్, ప్రభుత్వ ఆసుపత్రిలో ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు శ్రావణ్, లాయర్ కృష్ణకాంత్ ఏమైనా మేనేజ్ చేస్తే ప్రమాదం కదా. రిపోర్ట్ నెగిటివ్గా వస్తే మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వెంటనే మిమ్మల్ని చైర్మన్ పదవి నుంచి దించేస్తారు అన్నాడు శేఖర్ ఆందోళనగా. సిద్ధార్థ్ పెదవులపై ఒక క్రూరమైన చిరునవ్వు విరిసింది. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ఖచ్చితంగా ల్యాబ్ రిపోర్ట్ను మార్చడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఆ పిల్లలు నా వాళ్ళే అన్న నిజం శ్రావణికి కూడా తెలుసు. నన్ను దెబ్బతీయడానికి ఆమె ఏ దారిలో వెళ్తుందో నాకు స్పష్టంగా తెలుసు. శేఖర్, నువ్వు వెంటనే రంగంలోకి దిగి ఆ ల్యాబ్ చీఫ్ డాక్టర్ ఎవరో, వాడి బ్యాంక్ అకౌంట్, వాడి వీక్నెస్లు అన్నీ నాకు అరగంటలో తెలియాలి. కృష్ణకాంత్ వాడిని కలిసేలోపు
మన వల వాడి చుట్టూ అల్లుకొని ఉండాలి. అలాగే సార్ అన్నాడు శేఖర్. లాయర్ గారు, మీరు వెంటనే కోర్టుకు వెళ్ళి నా తరపున ఒక రిక్వెస్ట్ ఫైల్ చేయండి. మా డిఎన్ఏ శాంపుల్ కేవలం ఇక్కడ ప్రభుత్వ ల్యాబ్లోనే కాకుండా కోర్ట్ అబ్జర్వేషన్ సమక్షంలో సీల్ చేయబడి లండన్లోని ఇంటర్నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్కు కూడా 2 శాంపుల్గా పంపాలి. ఇది అత్యంత పారదర్శకంగా జరగాలి అని న్యాయమూర్తి గారికి వివరించండి. శ్రావణి ఆడే ఈ చదరంగంలో ఇప్పుడు పావులు నావి, బోర్డు నాది. నేనే చెక్ పెడితే ఆమె జీవితం కోలుకోలేదు అని గర్జించాడు సిద్ధార్థ్. మరోవైపు బంజారా హిల్స్లోని ఒక ప్రైవేట్ స్టార్ హోటల్లో శ్రావణ్ లాయర్ కృష్ణకాంత్ ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాడు. కాసేపటికే ప్రభుత్వ ఆసుపత్రి ఫోరెన్సిక్ ల్యాబ్ హెడ్ డాక్టర్ వర్మ అక్కడికి వచ్చాడు. కృష్ణకాంత్ నవ్వుతూ అతనికి స్వాగతం పలికి టేబుల్ మీద ఉన్న ఒక బ్రీఫ్ కేసును ఓపెన్ చేశాడు. అందులో కట్టల కొద్దీ 2,000 రూపాయల నోట్లున్నాయి. దాదాపు 5 కోట్లుంటుంది ఆ మొత్తం. డాక్టర్ వర్మ కళ్ళు ఆ డబ్బును చూడగానే మెరిశాయి. చూడండి డాక్టర్ గారు, ఈరోజు సాయంత్రం మీ ల్యాబ్కి ఆ కోటీశ్వరుడు సిద్ధార్థ్ తన పిల్లలతో వచ్చి బ్లడ్ శాంపుల్ ఇస్తాడు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఆ శాంపుల్ రిపోర్ట్ నెగిటివ్గా రావాలి. వాళ్ళు తండ్రి కొడుకులు కాదని, డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదని మీరు రిపోర్ట్ ఇవ్వాలి. ఈ 5 కోట్లు మీకు అడ్వాన్స్. రిపోర్ట్ కోర్టులో సబ్మిట్ చేయగానే మరో 10 కోట్లు మీ అకౌంట్లో పడతాయి. ఏమంటారు అని అడిగాడు కృష్ణకాంత్. డాక్టర్ వర్మ కాస్త భయపడుతూనే, కానీ సార్, ఇది చాలా హై ప్రొఫైల్ కేస్. మీడియా దృష్టి అంతా దీని మీదే ఉంటుంది. ఒకవేళ ఏమైనా తేడా వస్తే నా ఉద్యోగం పోతుంది, జైలుకు వెళ్లాల్సి వస్తుంది అన్నాడు. పిచ్చి డాక్టర్ గారు, ఇది మీడియా ఫోకస్ ఉన్న కేసు కాబట్టి ఎవరూ మిమ్మల్ని అనుమానించరు. ఆ డాక్టర్ సిద్ధార్థ్కి నిజంగా పిల్లలు పుట్టే సామర్థ్యం లేదు, ఇది నా గ్యారంటీ. కాబట్టి ఆ పిల్లలు వాడికి పుట్టుండే ఛాన్సే లేదు. మీరు రిపోర్ట్ మార్చినా ఎవరికి పెద్దగా డౌట్ రాదు. మీ జీవితం సెటిల్ అయిపోతుంది, ఆలోచించుకోండి అని వల వేశాడు కృష్ణకాంత్. ఆలోచనలో పడిన డాక్టర్ వర్మ 10 కోట్ల ఆశను వదులుకోలేకపోయాడు. సరే సార్, మీరు చెప్పినట్లే చేస్తాను. ఆ రిపోర్ట్లో మ్యాచింగ్ 0% అని వచ్చేలా నేను సెట్ చేస్తాను. ఈ బ్రీఫ్ కేస్ నేను తీసుకెళ్తున్నానని చెప్పి ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. డాక్టర్ వర్మ వెళ్ళగానే కృష్ణకాంత్ ఫోన్ తీసి శ్రావణికి కాల్ చేశాడు. మేడం, పని అయిపోయింది. ఆ ల్యాబ్ డాక్టర్ మన గుప్పెట్లో ఉన్నాడు. రేపు కోర్టులో ఆ సిద్ధార్థ్ గాడి పరువు గంగలో కలవడం ఖాయం అని చెప్పాడు గర్వంగా. ఫోన్ అవతల శ్రావణి పగలబడి నవ్వింది. కానీ వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే, ఆ హోటల్ రూమ్లోని ఒక ఏసీ వెంట్లో అప్పటికే శేఖర్ మనసులో అమర్చిన ఒక హిడెన్ మైక్రో కెమెరా ఈ వ్యవహారం అంతటినీ హెచ్డీలో రికార్డ్ చేస్తుంది. సిద్ధార్థ్ ఆఫీస్లో స్క్రీన్ మీద ఈ దృశ్యాలన్నీ లైవ్లో చూస్తున్నాడు శేఖర్. సాయంత్రం 4 గంటలు హైదరాబాద్లోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వందలాది మీడియా వాళ్ళు, కెమెరాలు, లైవ్ వ్యాన్లతో కోలాహలంగా ఉంది. పోలీసుల బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేశారు. అప్పుడే శ్రావణి కారు అక్కడికి చేరుకుంది. ఆమె ఎంతో స్టైలిష్గా కళ్ళద్దాలు పెట్టుకుని ఒక విజేతలా నవ్వుతూ కారు దిగింది. మీడియా వాళ్ళు ఆమెను చుట్టుముట్టారు. మేడం, ఈరోజు టెస్ట్ రిపోర్ట్స్ ఎలా రాబోతున్నాయని మీరు అనుకుంటున్నారు అని ఒక రిపోర్టర్ అడిగాడు. శ్రావణ్ నవ్వుతూ, నిజం నిప్పు లాంటిదండి. 6 ఏళ్ల క్రితం నేను కోర్టులో ఏదైతే చెప్పానో అది అక్షర నిజం అని ఈరోజు సైన్స్ నిరూపించబోతోంది. ఆ నపుంసకుడు తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఒక పరాయి స్త్రీని, ఆమె పిల్లలను అద్దెకు తెచ్చుకున్నాడు. ఈరోజు ఆ డ్రామాకి తెరపడబోతుంది అని చెప్పింది అహంకారంగా. సరిగ్గా అదే సమయానికి 3 రేంజ్ రోవర్ కార్లు కాన్వాయ్ అక్కడికి వచ్చింది. మొదటి కారులో నుండి సిద్ధార్థ్ కిందకి దిగాడు. అతను నల్ల సూట్లో ఒక యోధుడిలా ఉన్నాడు. ఆ తర్వాత నందిని పిల్లలు దిగారు. నందిని తలదించుకోలేదు. ఆమె కళ్ళల్లో ఇప్పుడు భయం లేదు. తన భర్త తనకిచ్చిన ధైర్యం ఉంది. కెమెరాల ఫ్లాషులు వారి ముఖాల మీద పడుతున్నాయి. సిద్ధార్థ్ తన పిల్లల చేతులు గట్టిగా పట్టుకుని నందిని తన పక్క నడిపించుకుంటూ ఆసుపత్రి లోపలికి అడుగుపెట్టాడు. అక్కడ కోర్టు నియమించిన అబ్జర్వర్ మరియు ల్యాబ్ హెడ్ డాక్టర్ వర్మ ఉన్నారు. డాక్టర్ వర్మ సిద్ధార్థను చూడగానే కాస్త వణికాడు. కానీ డబ్బాష అతన్ని స్థిమితపడేలా చేసింది. సార్, దయచేసి ఇటు రండి. మీ ముగ్గురు బ్లడ్ మరియు సలైవా శాంపిల్ తీసుకోవాలి అని చెప్పాడు. అద్విక్ అద్వైతులు ధైర్యంగా కుర్చీలో కూర్చున్నారు. నర్సు వచ్చి వాళ్ళ చేతి నుండి రక్తం తీసుకుంటే వాళ్ళు ఏమాత్రం భయపడలేదు. సిద్ధార్థ్ తన శాంపిల్ కూడా ఇచ్చాడు. నందిని కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నా పెదవులు బిగపట్టి ఆ దృశ్యాన్ని చూస్తుంది. శాంపిల్ తీసుకున్న తర్వాత డాక్టర్ వర్మ వాటిని సీల్ చేస్తూ, సార్, రేపు ఉదయం 11 గంటలకు ఈ రిపోర్ట్ నేరుగా ఫ్యామిలీ కోర్ట్ జడ్జి గారి సబ్మిట్ చేస్తాం.
అని చెప్పారు. సిద్ధార్థ్ డాక్టర్ వర్మ కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఆ చూపుల్లో తీక్షణతకు డాక్టర్ వర్మకు చెమటలు పట్టాయి. డాక్టర్ గారు, ఈ శాంపుల్ ఎంత పవిత్రమైనవో ఈ రిపోర్ట్ కూడా అంతే పవిత్రంగా ఉండాలి. ఎవరి ఒత్తిళ్లకు ప్రలోభాలకు తలొగ్గి నిజం దారి తప్పితే దాని పర్యవసానాలు భయంకరంగా ఉంటాయి. గుర్తుంచుకోండి అని ఒక చిన్న వార్నింగ్ ఇచ్చి తన కుటుంబాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శ్రావణి మాత్రం ఒక వెటకారపు నవ్వుతో వారి వైపు చూస్తూ ఉండిపోయింది. ఆమెకు తెలీదు రేపు రాబోయే ఉదయం తుఫాను తన జీవితాన్నే నాశనం చేయబోతుందని. మరుసటి రోజు ఉదయం హైదరాబాద్ ఫ్యామిలీ కోర్టు ప్రాంగణం జనసంద్రంగా మారింది. దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ నెట్వర్క్స్ అన్నీ ఈ తీర్పు కోసం ఎదురు చూస్తున్నాయి. కోర్ట్ హాల్ లోపల ఒకవైపు శ్రావణి, లాయర్ కృష్ణకాంత్ కూర్చొని ఉన్నారు. శ్రావణి ముఖంలో విజయం సాధించబోతున్నానన్న గర్వం స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు సిద్ధార్థ, నందిని వారి లాయర్ కూర్చొని ఉన్నారు. నందిని చేతులు వణుకుతుంటే సిద్ధార్థ తన చేతులతో ఆమె చేతిని పట్టుకుని ధైర్యం చెప్తున్నాడు. పిల్లలు కోర్టుకు తీసుకురాలేదు, వాళ్ళని ఇంటి వద్దే ఉంచారు. జడ్జి గారు తన సీట్లో ఆసీనులయ్యారు. కోర్ట్ హాల్లో నిశ్శబ్దం అలుముకుంది. జడ్జి గారు ఫైల్ చూస్తూ, శ్రావణి గారు దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం సిద్ధార్థ్ గారికి పిల్లలు పుట్టే అవకాశం లేదని, ఆయన వారసులుగా చూపుతున్న అద్విక అద్వైతులు ఆయన సొంత పిల్లలు కారని ఆరోపించడం జరిగింది. దీని నిమిత్తం కోర్టు ఆదేశాల మేరకు నిన్న ప్రభుత్వ ఆసుపత్రి ఫోరెన్సిక్ ల్యాబ్లో DNA పరీక్ష నిర్వహించడం జరిగింది. ఆ పరీక్షా ఫలితాలు ఇప్పుడు నా ముందున్నాయి అంటూ ఒక సీల్డ్ కవర్ను పైకి తీశారు. శ్రావణి గుండె సంతోషంతో వేగంగా కొట్టుకుంటోంది. కృష్ణకాంత్ మీసాలు మెలేస్తున్నాడు. డాక్టర్ వర్మ అప్పటికే రిపోర్ట్ మార్చేశాడన్న ధీమా వాళ్ళది. జడ్జి గారు ఆ కవర్ ఓపెన్ చేసి రిపోర్ట్ చదవడం మొదలుపెట్టాడు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వారు ఇచ్చిన ఈ రిపోర్టు ప్రకారం పితృత్వ నిర్ధారణ పరీక్షలో సిద్ధార్థ్ గారి DNAకు అద్వైతుల DNAకు మధ్య 99% మ్యాచ్ ఉన్నట్టు నిర్ధారించబడింది. మెడికల్ సైన్స్ ప్రకారం ఆ ఇద్దరు పిల్లలు సిద్ధార్థ్ గారికి పుట్టిన సొంత రక్తమని, ఆయనే వారి తండ్రిని ఈ కోర్టు స్పష్టం చేస్తోంది. ఆ మాటలు వినగానే కోర్టాల్లో ఒక్కసారి గుసగుసలు మొదలయ్యాయి. నందిని కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఆమె 2 చేతులతో ముఖం కప్పుకొని దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది. సిద్ధార్థ్ ముఖంలో గర్వం, గెలుపు తాలూకు చిరునవ్వు కనిపించింది. కానీ శ్రావణికి, కృష్ణకాంత్కు మాత్రం నెత్తిన పిడుగుపడినట్టయింది. వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. డాక్టర్ వర్మ 5 కోట్లు తీసుకుని మోసం చేశాడా అని కృష్ణకాంత్ గందరగోళానికి గురయ్యాడు. ఇది అబద్ధం యువర్ ఆనర్ అని అరిచింది శ్రావణి. వాడు మగాడు కాదు, వాడికి పిల్లలు ఎలా పుడతారు? ఈ రిపోర్ట్ ఫేక్. ఆ డాక్టర్ని వీళ్ళు కొనేశారు. నేను ఈ రిపోర్ట్ను యాక్సెప్ట్ చేయను అంటూ పిచ్చిదానిలా అరుస్తూ ముందుకొచ్చింది. జడ్జి గారు ఆగ్రహంగా కల్పించుకుని, ఆర్డర్, కోర్టుని ధిక్కరిస్తే అరెస్ట్ చేయిస్తాను. ప్రభుత్వ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ను మీరు తప్పుపడుతున్నారా అని హెచ్చరించారు. అప్పుడు సిద్ధార్థ్ లాయర్ లేచి నిలబడి, యువర్ ఆనర్, శ్రావణి గారు చెప్పింది నిజమే. ఎవరో ఈ రిపోర్ట్ను తారుమారు చేయడానికి ప్రయత్నించారు. కాకపోతే అది మేం కాదు, శ్రావణి గారు లాయర్ కృష్ణకాంత్ గారు. కోర్టు హాల్ అంతా నిశ్శబ్దమైంది. కృష్ణకాంత్కు చెమటలు పట్టాయి. సిద్ధార్థ్ లాయర్ ఒక పెన్ డ్రైవ్ను కోర్టు గుమాస్తాకి ఇస్తూ, యువర్ ఆనర్, నిన్న మధ్యాహ్నం బంజారా హిల్స్లోని స్టార్ హోటల్లో కృష్ణకాంత్ గారు ల్యాబ్ హెడ్ డాక్టర్ వర్మకు 5 కోట్ల రూపాయలు లంచం ఇస్తూ రిపోర్ట్ను నెగిటివ్గా మార్చమని బేరమాడిన వీడియో సాక్ష్యం ఇది. ఈ కుట్ర గురించి సిద్ధార్థ్ గారికి ముందే సమాచారం ఉండడంతో ఆయన ముందు జాగ్రత్తగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలో దిగి ఆ వీడియోని రికార్డ్ చేశారు. అంతేకాదు, మీ అనుమతితో నిన్న మేము కలెక్ట్ చేసిన 2 శాంపుల్ను యూకేలోని ఇంటర్నేషనల్ ల్యాబ్కు కూడా పంపించాం. ఆ ఆన్లైన్ రిపోర్ట్ కూడా మీకు అటాచ్ చేశాను. 2 ల్యాబుల్లోనూ పిల్లలు సిద్ధార్థ్ గారు వారసులే అని తేలింది. డాక్టర్ వర్మ లంచం తీసుకున్నాడు కాబట్టి భయంతో అతను నిజమైన రిపోర్ట్ని సబ్మిట్ చేశాడు అని వివరించాడు. వీడియో సాక్ష్యం అనగానే శ్రావణి కుప్పకూలిపోయింది. ఆమె పన్నిన పద్మవ్యూహంలో ఆమె బందీ అయిపోయింది. జడ్జి గారు ఆ వీడియోని పరిశీలించి ఆగ్రహంతో కృష్ణకాంత్ వైపు చూశారు. ఒక లాయర్గా ఉండి న్యాయ వ్యవస్థను, కోర్టును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించినందుకు కృష్ణకాంత్ గారి లైసెన్స్ రద్దు చేస్తున్నాను. లంచం తీసుకున్న డాక్టర్ వర్మను, దానికి ప్రోత్సహించిన కృష్ణకాంత్ను వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా పోలీసులను ఆదేశిస్తున్నాను. ఆ తర్వాత జడ్జి గారు శ్రావణి వైపు చూస్తూ, మిస్టర్ సిద్ధార్థ్కి ఎటువంటి లోపం లేదని సైన్స్ నిరూపించింది. 6 ఏళ్ల క్రితం మీరు ఈ కోర్టులోనే
ఆయనపై తప్పుడు ఆరోపణలు చేసి ఆయన ప్రతిష్టకు భంగం కలిగించారు. సిద్ధార్థ్ గారు తలుచుకుంటే మీ మీద పరువు నష్టం దావా వేసి మీరు తీసుకున్న భరణం మొత్తాన్ని తిరిగి వసూలు చేయొచ్చు. ఒక పవిత్రమైన తల్లి పిల్లల బంధాన్ని, వారి ఆత్మాభిమానాన్ని రోడ్డున పడేసినందుకు ఈ కోర్టు మిమ్మల్ని తీవ్రంగా మందలిస్తోంది అని తీర్పునిచ్చారు. కోర్ట్ హాల్ బయటకు వచ్చిన సిద్ధార్థ నందినిల కోసం వందలాది కెమెరాలు ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు నందిని తలదించుకొని రాలేదు. ఒక 100 కోట్ల సామ్రాజ్యానికి మహారాణిలా, ఒక వీరమాతలా గర్వంగా నడుచుకుంటూ వచ్చింది. తన పిల్లల తండ్రి ఒక హీరో అని లోకానికి తెలిసినందుకు ఆమె గుండె ఉప్పొంగిపోతుంది. శ్రావణి మాత్రం ముఖాన్ని ఒక స్కార్ఫ్ కట్టుకొని పరువు పోయి మీడియా కంటపడకుండా దొంగలా తప్పించుకొని పారిపోయింది. ఈ విజయంతో సిద్ధార్థ్ కార్పొరేట్ సామ్రాజ్యం మరింత బలోపేతమైంది. న్యాయస్థానంలో ఆ రోజు జరిగిన పరిణామాలతో సిద్ధార్థ్ జీవితంలో ఒక పెద్ద తుఫాను శాశ్వతంగా ఆగిపోయింది. అతని పైనున్న నపుంసకుడన్న ముద్ర చెరిగిపోయింది. తన పిల్లల పితృత్వం ప్రపంచం ముందు సగర్వంగా నిరూపించబడింది. శ్రావణి కుట్ర, మీడియా వల్ల ప్రశ్నలు అన్నీ గాల్లో కలిసిపోయాయి. ఇప్పుడు జూబ్లీ హిల్స్లోని ఆ బంగ్లాలో ఎలాంటి అలజడి లేదు. కేవలం ఒక ప్రశాంతమైన, వెచ్చని కుటుంబ వాతావరణం మాత్రమే నెలకొంది. ఆ రాత్రి భోజనాలు ముగిశాయి. వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. 12 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత నందిని కళ్ళల్లో తొలిసారి నిజమైన సంతోషం కనిపిస్తుంది. ఆమె పిల్లలిద్దరినీ పడుకోబెట్టడానికి వాళ్ళ గదిలోకి వెళ్ళింది. సిద్ధార్థ్ బాల్కనీలో నిలబడి చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలు చూస్తున్నాడు. అతని మనసులో బరువంతా దిగిపోయి ఒక తేలికపాటి భావన ఆవరించింది. అప్పుడే నెమ్మదిగా అక్కడికి వచ్చి అతని పక్కన నిలబడింది. పిల్లలు పడుకున్నారా? అడిగాడు సిద్ధార్థ్ ఆమె కళ్ళల్లో ఆప్యాయంగా చూస్తూ. నందిని నెమ్మదిగా నిట్టూర్చింది. పడుకున్నారు, కానీ నిద్రపోలేదు. వాళ్ళ బుర్రలో ఎన్నో ప్రశ్నలు తిరుగుతున్నాయి. ముఖ్యంగా అద్వైత్. నిన్న ప్రెస్ మీట్లో మీరు మీడియా వాళ్ళ నోరు మోయించడానికి, అమ్మని ఎవరో చంపడానికి వచ్చారు, వాళ్ళ నుండి కాపాడడానికే మమ్మల్ని లండన్ పంపించారు అని చెప్పారు కదా. అది వాడు మనసులో బలంగా నాటుకుపోయింది. ఆ కిరాతకులు మళ్ళీ వస్తారేమో, మనల్ని ఏమైనా చేస్తారేమో అని పసివాడు భయపడుతున్నాడు అంది కాస్త ఆందోళనగా. సిద్ధార్థ్ ముఖంలో గంభీరత చోటు చేసుకుంది. మీడియా వాళ్ళు తమ పవిత్రమైన బంధాన్ని అనవసరమైన ప్రశ్నలతో కించపరుస్తారన్న ఉద్దేశంతో ఆ రోజు ప్రెస్ మీట్లో కథను కాస్త నాటకీయంగా చెప్పాడు. కానీ దానివల్ల తన పిల్లల మనసులో అనవసరమైన భయం మొదలైందని అతనికి అర్థమైంది. వాళ్లకు నిజం చెప్పాల్సిన సమయం వచ్చేసింది. నందిని, నా పిల్లల మనసులో భయం ఉండకూడదు. వాళ్ళ నాన్న ఎవరితోనో ఫైటింగ్ చేసిన హీరో కాదు, కేవలం పరిస్థితులతో పోరాడిన ఒక మామూలు మనిషిని వాళ్ళకు తెలియాలి. పద, వాళ్ళకు అసలు నిజం చెప్దాం అంటూ నందిని చేయి పట్టుకుని పిల్లల గది వైపు నడిపించాడు. గదిలోకి వెళ్ళేసరికి అద్వైత్ ఇద్దరు తమ పడకల మీద కూర్చొని ఏవో మాట్లాడుకుంటున్నారు. సిద్ధార్థ్ నందిని లోపలికి రాగానే ఇద్దరూ సైలెంట్ అయ్యారు. సిద్ధార్థ్ వెళ్ళి వాళ్ళ మధ్య కూర్చున్నాడు. నందిని పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది. ఏంట్రా ఇద్దరు ఒకటి మీటింగ్స్ వేస్తున్నారు, ఇంకా నిద్రపోలేదా అని అడిగాడు సిద్ధార్థ్ వాళ్ళ తమలని మురుతూ. అద్వైత్ చిన్నగా ముందుకు జరిగి, నాన్న, ఆ రోజు టీవీలో వాళ్ళతో మాట్లాడుతూ అమ్మని ఎవరో బ్యాడ్ పీపుల్ చంపడానికి వస్తే నువ్వు కాపాడని అన్నావు కదా, వాళ్ళు మళ్ళీ వస్తారా నాన్న? వాళ్ళ దగ్గర గన్స్, కత్తులు ఉన్నాయా? మనం వాళ్ళతో ఫైట్ చేయాలా అని అడిగాడు కళ్ళల్లో చిన్న భయంతో కూడిన ఆసక్తితో. సిద్ధార్థ్ నవ్వి అద్వైత్ తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. అద్వైత్ని కూడా దగ్గరకు లాక్కున్నాడు. కన్నా, నా మాటలు జాగ్రత్తగా వినండి. ఈ ప్రపంచంలో ఎప్పుడూ విలన్లు కత్తులు, తుపాకులు పట్టుకుని రారు. ఒక్కోసారి మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు, ప్రకృతి, ఈ సమాజం, ఇవే మనకు పెద్ద శత్రువులుగా మారతాయి. నేను ఆ రోజు టీవీలో చెప్పింది ఒక చిన్న అబద్ధం. మీ అమ్మని ఎవరూ కత్తులతో వెంబడించలేదు. ఎవరూ మీ అమ్మ ప్రాణాలు తీయడానికి రాలేదు. పిల్లలకు ఆ మాటలు పూర్తిగా అర్థం కాలేదు. అద్విక్ బుగ్గలు నొక్కుంటూ, అంటే బ్యాడ్ పీపుల్ ఎవరు లేరా నాన్న? మరి ఏమైంది అని అడిగాడు. సిద్ధార్థ నందిని వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో అప్పటికే నీళ్లు తిరుగుతున్నాయి. 12 ఏళ్ల నాటి ఆ రోజులు ఆమె కళ్ళ ముందు మెదిలాయి. చెబుతాను వినండి నాన్న. సిద్ధార్థ్ గొంతు ఎంతో మృదువుగా మారింది. 12 ఏళ్ల క్రితం మీ అమ్మ ఒక మెడికల్ స్టూడెంట్, డాక్టర్ కావాలని ఎంతో కష్టపడి చదువుకునేది. నేను అప్పటికి మీ తాతయ్య ఊరికి తరచుగా వస్తూ ఉండేవాడిని. అప్పుడే మీ అమ్మను చూశాను. ఆమె అంటే నా మనసులో ఎంతో ఇష్టం ఏర్పడింది. అప్పటికి నాకు ఆస్తులు, హోదాలు ఏమీ పెద్దగా లేవు. కేవలం ఒక సాధారణ యువకుడిని.
పిల్లలు ఎంతో శ్రద్ధగా వింటున్నారు. ఒకరోజు మీ అమ్మ పక్కన ఊర్లో జరిగిన ఒక మెడికల్ క్యాంపుకు వెళ్ళింది. సాయంత్రం తిరిగి బస్సులో వస్తుండగా వాతావరణం ఒక్కసారి మారిపోయింది. భయంకరమైన తుఫాను, కుండపోత వర్షం. ఆ చీకట్లో బస్సు అదుపు తప్పింది. రోడ్డు పక్కనున్న ఒక పెద్ద కాలువలో కూరిగిపోయింది. ఆ కాలువ నిండా వరద నీరు. బస్సు సగం నీళ్లలో మునిగిపోయింది. అద్వైత్ ఇద్దరు భయంగా నందిని వైపు చూశారు. ఆ బస్సు ప్రమాదం జరిగిన దారిలోనే నేను వస్తున్నాను. జనం అరుపులు విని అక్కడికి వెళ్ళాను. ఆ నీళ్ళల్లో మునిగిపోతున్న బస్సులో మీ అమ్మ ఉందని నాకు తెలీదు. కానీ లోపల చిక్కుకున్న వాళ్ళని కాపాడడానికి నేను నీళ్ళల్లోకి దూకాను. చీకట్లో తడుముతూ ఒకరి చేయి పట్టుకుని బయటకు లాగాను. ప్రాణాపాయ స్థితిలో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన మీ అమ్మే అది. నందిని తన కన్నీళ్లు తుడుచుకుంటూ సిద్ధార్థ్ మాటలు వింటుంది. ఆనాటి చలి, ఆ భయం ఇంకా ఆమె వెన్నులో వణుకు పుట్టిస్తూనే ఉన్నాయి. బయట భయంకరమైన వర్షం. సహాయం చేయడానికి ఎవరూ లేరు. ఆ చలికి మీ అమ్మ శరీరం పూర్తిగా గడ్డ కట్టుకుపోయింది. ఆమె పెదవులు నీలం రంగులో మారిపోయాయి. గుండె చప్పుడు నెమ్మదిస్తోంది. ఆమెను బతికించుకోవడానికి వెంటనే వెచ్చదనం కావాలి. చుట్టుపక్కల ఎలాంటి ఆసుపత్రి లేదు. దగ్గరలో ఉన్న ఒక పాడుబడ్డ రేకుల షెడ్లో మీ అమ్మని ఎత్తుకుని పరిగెత్తాను. సిద్ధార్థ్ ఆగి పిల్లల కళ్ళల్లోకి చూశాడు. ఆ క్షణంలో నా దగ్గర ఏ ఆప్షన్ లేదు నాన్న. మీ అమ్మ ప్రాణాలు గాల్లో దీపంలా ఉన్నాయి. ఆమె శరీరాన్ని వెచ్చగా ఉంచకపోతే కొన్ని నిమిషాల్లో చనిపోయే పరిస్థితి. ఆమెను బతికించుకోవాలన్న ఒకే ఒక తపనతో నా శరీరపు వెచ్చదనాన్ని ఆమెకు ఇవ్వాల్సి వచ్చింది. ఆ వర్షపు చలిలో, ఆ ఒంటరి పోరాటంలో మా ఇద్దరి ప్రాణాలు ఒకటయ్యాయి. అక్కడ ఏ ఆకర్షణ లేదు. కేవలం ఒకరి ప్రాణాలు మరొకరు నిలబెట్టాలన్న స్వచ్ఛమైన తపన మాత్రమే ఉంది. ఆ మృత్యు అంచున, ఆ చలిలో మొగ్గు తొడిగిన మా పవిత్రమైన ప్రేమకు దేవుడిచ్చిన ప్రాణాలే మీరు అన్నాడు సిద్ధార్థ్ వారి ముఖాల్లో కన్నీటిని తుడుస్తూ. ఆ మాటలు వినగానే అద్విక్ ఇద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి నందిని గట్టిగా వాటేసుకున్నారు. అమ్మ, ఆ రోజు నాన్న రాకపోయి ఉంటే నువ్వు చనిపోయేదానివా? థ్యాంక్ యూ నాన్న, మా అమ్మను కాపాడినందుకు థ్యాంక్ యూ అంటూ పసికళ్ళు చెమ్మగిల్లాయి. నందిని వాళ్ళను ముద్దాడుతూ, అవును నాన్న, మీ నాన్న లేకపోతే ఆ రోజే నా ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఆయన నా పాలిటి దేవుడు అంది గద్గస్వరంతో. మరి అలాంటప్పుడు మమ్మల్ని వదిలేసి ఎందుకు దూరంగా ఉన్నావు నాన్న? మాతో ఉండిపోయి మమ్మల్ని ఎందుకు చూసుకోలేదు అని అడిగాడు అద్వైత్ తన మనసులో ఉన్న సందేహాన్ని బయటపెడుతూ. సిద్ధార్థ్ ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచాడు. ఇది తను 12 ఏళ్లుగా తనలో తాను దాచుకున్న అసలైన వ్యధ. మనుషుల ప్రాణాలు కాపాడటం వేరు, పరిస్థితులతో పోరాడడం వేరు కన్నా. ఆ వర్షపు రాత్రి గడిచిన తర్వాత ఉదయాన్నే రెస్క్యూ టీం వచ్చి మమ్మల్ని కాపాడింది. మీ అమ్మని సురక్షితంగా మీ తాతయ్య దగ్గరకు చేర్చాను. నా ప్రాణానికి ప్రాణమైన మీ అమ్మని తీసుకుని వెళ్దామనుకునే లోపే విధి మా జీవితంతో ఆడుకుంది. సిద్ధార్థ్ కళ్ళల్లో బాధ కట్టలు తెంచుకుంది. మా ఊరు నుండి నాకు ఒక ఫోన్ వచ్చింది. మా నాన్నగారికి తీవ్రమైన గుండెపోటు వచ్చిందని. నేను హుటాహుటిన వెళ్ళేసరికి ఆయన ప్రాణాలు విడిచారు. నా కుటుంబం మొత్తం శోక సముద్రంలో మునిగిపోయింది. అప్పట్లో మా నాన్నగారు చేసిన వ్యాపారం తీవ్ర నష్టంలో ఉంది. అప్పులు పెరిగాయి. కుటుంబ భారం, అప్పుల వల్ల ఒత్తిడి నా మీద పడ్డాయి. ఆ సమస్యలన్నీ పరిష్కరించడానికి నాకు 6 నెలల సమయం పట్టింది. నందిని ఆనాటి తన ఒంటరితనాన్ని తలుచుకుని మౌనంగా రోధిస్తుంది. ఈలోపు ఇక్కడ మీ అమ్మకు మీరు పుట్టబోతున్నారని తెలిసింది. ఆ విషయం మీ తాతయ్యకు తెలిసింది. మీ తాతయ్యకు నేనంటే ఇష్టమే, కానీ సమాజం అంటే చాలా భయం. పెళ్లి కాకుండానే ఒక అమ్మాయి గర్భవతి అయితే ఈ సమాజం ఎంత క్రూరంగా మాట్లాడుతుందో ఆయనకు తెలుసు. తప్పు చేసిన ఆడది అని మీ అమ్మ క్యారెక్టర్ మీద బురద జల్లుతారు. మీ అమ్మను ఒక వేశ్యలా చూస్తారు. రేపు మీరు పుడితే తండ్రి ఎవరో తెలియని పిల్లలని మిమ్మల్ని సమాజం వెలివేస్తుంది. ఆ అవమానాల మధ్య మీరు పెరిగితే మీకు ఈ ప్రపంచం మీద తీవ్రమైన ద్వేషం ఏర్పడుతుందని మీ తాతయ్య భయపడ్డారు. పిల్లలు ఎంతో ఉత్కంఠంగా వింటున్నారు. అందుకే నాకు కానీ మా కుటుంబానికి కానీ ఒక్క మాట కూడా చెప్పకుండా, ఎవరికీ తెలియకుండా మీ తాతయ్య తను ఉన్న కొద్దిపాటి ఆస్తిని అమ్మేసి మీ అమ్మని తీసుకుని రాత్రికి రాత్రే లండన్ వెళ్ళిపోయాడు. వాళ్ళక్కడ ఏ నిందలు లేకుండా బతకాలని ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడు. నేను నా సమస్యలన్నీ తీర్చుకుని మీ అమ్మ కోసం తిరిగి వచ్చేసరికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏమయ్యారో తెలియని శూన్యం నాకు ఎదురైంది. పిచ్చివాళ్ళ దేశం మొత్తం వెతికాను, కానీ మీ అమ్మ ఆచూకీ దొరకలేదు. మరి ఆ తర్వాత ఏమైంది నాన్న?
మా కోసం వెతకడం ఆపేశావా? అడిగాడు అద్విక్. లేదు నాన్న, నా ఊపిరి ఉన్నంత వరకు వెతుకుతూనే ఉన్నాను. కానీ అప్పటికే నా కుటుంబ పరిస్థితి నన్ను బంధించాయి. మా నాన్నగారు చనిపోవడానికి ముందే తన స్నేహితుడు కూతురైన శ్రావణ్ణి నన్నిచ్చి పెళ్లి చేయాలని మాటిచ్చారు. ఆ మాట తప్పితే మా తండ్రి ఆత్మకు శాంతి దక్కదు. నా మనసులో, నా ప్రాణంలో మీ అమ్మను పెట్టుకుని కేవలం తండ్రి మాటకు కట్టుబడి ఆ శ్రావణ్ణి పెళ్లి చేసుకున్నాను. కానీ ఆమెతో నేనెప్పుడూ ఒక భర్తలా మసులుకోలేదు. నా శరీరం, మనసు మీ అమ్మకు మాత్రమే సొంతం. సిద్ధార్థ్ కళ్ళల్లో ఆత్మవిశ్వాసం, ఒక యోధుడి లక్షణాలు కనిపిస్తున్నాయి. నా ప్రవర్తనతో శ్రావణికి నా మీద విపరీతమైన కోపం వచ్చింది. నా జీవితం పట్ల, నా గతం పట్ల ఆమెకు అనుమానాలు మొదలయ్యాయి. ఒకవేళ నేను మీ అమ్మ కోసం వెతుకుతున్నానని తెలిస్తే తన ఆస్తి బలాన్ని ఉపయోగించి మీ అమ్మను, మిమ్మల్ని చంపించేంత క్రూరాలామె. అందుకే నా రహస్యాన్ని నాలోనే దాచుకున్నాను. చివరికి ఆమె కోర్టుకెక్కి ఇతను మగాడు కాదు, నపుంసకుడు అని నా మీద బురద జల్లింది. పిల్లలకు ఆ పదాల అర్థం పూర్తిగా తెలియకపోయినా అది చాలా చెడ్డ మాట అని వాళ్ళకు అర్థమైంది. నేను ఆ కోర్టులో నిలబడి గట్టిగా అరిచి చెప్పగలను, నేను చేతకాని వాణ్ణి కాదు. నా ప్రాణానికి ప్రాణమైన నందిని ఉంది. ఆమె కడుపున నా రక్తం పెరుగుతుందని. కానీ నేను ఆ మాట చెబితే మీడియా వాళ్ళు, ఈ సమాజం మీకోసం వేట మొదలుపెట్టేవి. మీరెక్కడున్నా లాక్కొచ్చి మిమ్మల్ని పెళ్లి కాకుండా పుట్టిన పిల్లలను నిందించేవాళ్ళు. మీ అమ్మ పరువున రోడ్డును పడేసేవారు. నా ఆత్మాభిమానం పోయినా పర్లేదు, కానీ నా పిల్లలు, నా భార్య పరువు భద్రంగా ఉండాలని నేను ఆ నపుంసకుడన్న నిందను ఒక కిరీటంలో ధరించాను. 12 ఏళ్ల పాటు ఒంటరిగా ఆ అగ్నిగుండంలో నడిచాను. ఈ ప్రపంచం దృష్టిలో నేను ఓడిపోయిన వాడిని కావచ్చు, కానీ ఒక తండ్రిగా మీ భవిష్యత్తును రక్షించుకున్న గెలుపు నాది. ఆ మాటలు వింటున్న పిల్లల కళ్ళలోంచి నీళ్లు జలజల రాలుతున్నాయి. తమ తండ్రి తమ కోసం, తమ తల్లి గౌరవం కోసం ఎంతటి మానసిక క్షోభను అనుభవించాడో ఆ పసి మనసులకు పూర్తిగా అర్థమైంది. తమ కోసం కన్నీళ్లు మింగిన అతనే నిజమైన సూపర్ హీరో అని వాళ్ళకు తెలిసింది. అద్వైత్ గట్టిగా ఏడుస్తూ సిద్ధార్థ్ పెడను వాటేసుకున్నాడు. సారీ నాన్న, సారీ. నువ్వు మమ్మల్ని కావాలని వదిలేసావనుకుని నేను నీ మీద కోప్పడ్డాను. నువ్వు మా కోసం ఎంత కష్టపడ్డావో, ఎంత అవమానపడ్డావో నాకు తెలీదు. నువ్వు ప్రపంచంలోని బెస్ట్ నాన్నవి. నిన్ను మళ్ళీ ఎప్పటికీ వదిలి వెళ్ళను అంటూ తన చిన్ని చేతులతో తండ్రిని బంధించాడు. అద్విక్ కూడా మరోవైపు సిద్ధార్థను హత్తుకున్నాడు. మేము ఎవరికి భయపడం నాన్న. వాళ్ళు ఎన్ని మాటలన్నా నువ్వు మమ్మల్ని వదులుకోలేదు. ఇక నుండి మనమందరం కలిసే ఉందాం. నువ్వు, అమ్మ, నేను. అద్వైత్, మనం ఎప్పుడూ విడిపోకూడదు అన్నాడు స్వచ్ఛమైన కన్నీటితో నవ్వుతూ. సిద్ధార్థ కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలాయి. 12 ఏళ్ల ఒంటరితనం, వేదన, అవమానం అంతా ఆ పసిపిల్లల కౌగిల్లో కరిగిపోయాయి. అతను నందిని వైపు చూశాడు. ఆమె ముఖంలో ఇప్పుడు ఎన్నడూ లేని ప్రశాంతత, తన భర్త పట్ల అంతులేని ఆరాధన కనిపిస్తున్నాయి. చూసావా నందిని, నా ప్రాణాలు ఇప్పుడు భద్రంగా నా చేతుల్లో ఉన్నాయి. ఈ క్షణం కోసం నేను 12 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళైనా ఎదురు చూసేవాణ్ణి. ఇప్పుడు ఎవరూ మనల్ని విడదీయలేరు అన్నాడు సిద్ధార్థ్ చిరునవ్వుతో. నందిని కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి ముగ్గురు కలిపి హత్తుకుంది. నాకు తెలుసు సిద్ధార్థ్, ఆ వర్షపు రాత్రి దేవుడు నా ప్రాణాలు కాపాడి మీకోసమే అని నాకు ఎప్పుడూ తెలుసు. నేను 12 ఏళ్ళు పడ్డ ఒంటరి బాధ కన్నా మీరు నా కోసం మోసిన ఆ నింద చాలా బరువైనది. నా పరువు కోసం మగాడిగా మీ గర్వాన్ని వదులుకున్న మీ ప్రేమ ముందు ఈ ప్రపంచంలో దేనికి విలువ లేదు అంది ఎంతో ఆర్తిగా. ఆ రాత్రి ఆ గదిలో ఎలాంటి భయాలు లేవు, కిరాతకులు లేరు, ఎలాంటి కుట్రలు లేవు. కేవలం నలుగురు మనుషుల స్వచ్ఛమైన ప్రేమ, 12 ఏళ్ల తర్వాత ఏకమైన ఒక కుటుంబ ఆత్మీయ పలకరింపు మాత్రమే ఉన్నాయి. తమ తండ్రి పడిన వేదన, పరిస్థితుల వల్ల తల్లిదండ్రులు చేసిన త్యాగాలు అర్థం చేసుకున్న ఆ కవల పిల్లలకి తమ జీవితంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని పొందారు. బయట ప్రపంచంలో సిద్ధార్థ్ ఎంత పెద్ద కోటీశ్వరుడైనా, ఎంతటి వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయినా, ఆ గదిలో మాత్రం అతను కేవలం తన కుటుంబాన్ని ప్రాణంగా ప్రేమించే ఒక భర్త, ఒక తండ్రి. ఏ సమాజమైతే నందిని వెలివేయాలని భయపెట్టిందో, ఏ వాతావరణం అయితే వాళ్ళను విడదీసిందో, ఇప్పుడు అదే సమాజం ముందు ఆమెను ఒక మహారాణిలా, ఏ లోపం లేని పవిత్రమైన ఇల్లాలుగా సగర్వంగా నిలబెట్టాడు సిద్ధార్థ్. ఇది కత్తులతో చేసిన యుద్ధం కాదు, ప్రేమతో, సహనంతో, అంతులేని మౌనంతో సాధించిన ఒక గొప్ప మానసిక విజయం. ఈ నిశ్శబ్దపు కన్నీటి తీరం నుండి వాళ్ళ కొత్త జీవితం ప్రారంభం కాబోతుంది.
ఇది వారి 12 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి మధురమైన గమ్యం. ఈ స్టోరీ ఇంతటితో సమాప్తం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.